అక్టోబర్ 2 యోహాను సువార్త 17వ అధ్యాయము 21 నుండి 26 వచనములు. క్రైస్తవుల మధ్య ఐక్యత యొక్క విలువను, విభజన యొక్క పాపమును నిరూపించడానికి మన ప్రభువు ఈ పాఠ్య భాగంలో ఈ విషయానికి ఇచ్చిన గొప్ప ప్రాముఖ్యత కన్నా బలమైన సాక్ష్యం మరేమీ లేదు. ప్రతి యుగంలో విభజనలు మతానికి అపవాదంగా, క్రీస్తు సంఘానికి బలహీనతగా ఉండడం ఎంత బాధాకరం. పాపానికి, అపవాదికి విరోధంగా పోరాడడానికి బదులు తమ సహోదరులకు విరోధంగా వాదించుకోవడంలో క్రైస్తవులు ఎంత తరచూ బలాన్ని వృధా చేసుకుంటున్నారు. మీ సొంత అంతర్గత విభేదాలను పరిష్కరించుకున్న తరువాత మేము నమ్ముతాం అని లోకం చెప్పేలా వారు ఎంత తరచూ అవకాశం ఇచ్చారు. ఇదంతా మన ప్రభువు ప్రవచనాత్మక దృష్టితో చూశాడనడంలో సందేహం లేదు. ఆయన ముందు చూపు విశ్వాసులు ఏకమై ఉండాలని ఆశతో ప్రార్థించేలా చేసింది. క్రీస్తు ప్రార్థనలోని ఈ భాగాన్ని గుర్తు చేసుకుంటే అది మన మనస్సులో నిలిచి క్రైస్తవులంగా మన ప్రవర్తన మీద నిరంతర ప్రభావాన్ని కలిగి ఉండాలి. గుంపులను, పార్టీలను, సంస్థలను విస్తరింపచేయడాన్ని చిన్న విషయంగా భావించి కొందరు తేలికగా తీసుకుంటున్నట్లు ఎవరూ తేలికగా తీసుకోకూడదు. మనం ఆధారపడే ఇవి అపవాదికి మాత్రమే తోడ్పడి క్రీస్తు ఉద్దేశానికి నష్టం చేస్తాయి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. రోమా 12:18. విడిపోయి వేరవ్వడానికి ముందు మనం అధికంగా భరిద్దాం, అధికంగా అంగీకరిద్దాం, అధికంగా చేపడుదాం. తరచూ అధికమైన తప్పుడు మంటగల ఉద్యమాలు, గుంపులు, పార్టీలను ఏర్పాటు చేయడంలో ఆనందించే వెర్రి వీరభక్తులు తమకు నచ్చినట్లు మనల్ని తట్టి దూషించనివ్వండి. మనం వాటిని పట్టించుకోవద్దు. మనం క్రీస్తును, మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నంత కాలం మన మార్గాన్ని ఓపికతో చేపట్టి సమాధానాన్ని కలుగజేసే వాటిని వెంబడించి ఐక్యత కోసం ప్రయాసపడాలి. తన ప్రజలు ఏకమై ఉండవలనని ప్రభువు వట్టిగా ప్రార్థించలేదు. ధ్యానం కోసం, మన తోటి విశ్వాసులతో ఐకమత్యంగా ఉండడానికి మనం ప్రతి ప్రయత్నం చేద్దాం. మనం ఒకే ఆత్మీయ కుటుంబానికి సభ్యులం కాదా?